బీజేపూర్ బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిప్పూర్ భట్టి ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో డిప్యూటీ కమాండర్తో సహా 6 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మహిళా మావోయిస్టు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. రైట్ గా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. ఫోన్లో అయ్యప్ప. బీజాపూర్ బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చిప్పర్బట్టి ప్రాంతాల్లో తాల్పేరు నది వద్ద సమీపంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కూడా జరిగిన పరిస్థితి. కొబ్బర 210, 205 సిఆర్పిఎఫ్ జవాన్కు సిబ్బందికి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో డిప్యూటీ కమాండర్ తో సహా 6 మావోయిస్టులు అయితే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ 6లో ఒక మహిళా మావోయిస్టు మృతదేహం కూడా అక్కడ ఉండటంతో ఇప్పటికే మిగిలిన మావోయిస్టుల కోసం కూడా అక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు అయితే ఎటువంటి గాయాలు కాలేదని చెప్పి ఎస్పీ జితేంద్ర కుమార్ అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు డిప్యూటీ కమాండ్ తో పాటు 6 మృతదేహాలను అయితే ఇక్కడ లభ్యమైన పరిస్థితి ఉంది. ఆ ఘటన ఆ ప్రాంతంలో అంటే భారీగా డంపు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికైతే అక్కడ ఎదురు కాల్పులు అయితే ముగిశాయి. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. మిగతా మావోయిస్టుల కోసం కూడా అక్కడ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే మావోయిస్టులు గత కొద్ది రోజులుగా కూడా అక్కడ బీజాపూర్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పోలీసులకి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో కూడా గత కొద్ది రోజుల క్రితం మావోయిస్టులు కూడా చనిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా పూర్తిగా బీజాపూర్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులు ఏరువేస్తకు ఇప్పటికే బలగాలు కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు కూడా భద్రతా బలగాలకి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అంటే మావోయిస్టుల ఏరువేస్తకు కేంద్రం సీరియస్ గా యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం కూడా బంధుకు అయితే పిలుపునిచ్చారు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం 3 మావోయిస్టులు చనిపోయిన ఘటనలో కూడా ఆ మావోయిస్టులు పోలీసులు కావాలనే ఎన్కౌంటర్ చేశారని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితిలో ఈ రేపు బీజాపూర్ లో కూడా బంధుకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. దీపిక. రైట్ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.